ఇండియాలో గొప్ప దర్శకుల లిస్ట్ తీస్తే అందులో రాజమౌళి పేరు టాప్లో ఉంటుంది. అసలు తెలుగు సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. కేవలం పోస్టర్పై ఆయన పేరు కనిపిస్తే చాలు, ఎగేసుకుంటూ జనాలు థియేటర్కు వెళ్తూ ఉంటారు. హీరోతో సంబంధం లేకుండా కేవలం ఆయన పేరుతో బిజినెస్ జరుగుతుంది అంటే రాజమౌళి స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం టాలీవుడ్లోనే కాదు, రాజమౌళి సినిమా వస్తుంది అంటే బాలీవుడ్ స్టార్లు సైతం తమ సినిమాలను నెల రోజుల వరకు దరిదాపుల్లో కూడా రిలీజ్ చేయటం లేదు. అంతెందుకు, అసలు సౌత్లో సీక్వెల్ ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. పార్ట్ 2 ట్రెండ్ని సెట్ చేశాడు. ఒకప్పుడు పార్ట్ 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించేవి కాదు. కానీ బాహుబలితో కేవలం సౌత్లోనే కాదు, ఆల్ ఇండియా ట్రెండ్ సెట్టర్గా చరిత్ర సృష్టించాడు రాజమౌళి. బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రపు ఎత్తున నిలబెట్టిన రాజమౌళి RRRతో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాడు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి మేటి దర్శకులు సైతం రాజమౌళి పనితనం గురించి మాట్లాడారు అంటే రాజమౌళి స్థాయి ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పటి వరకు రాజమౌళికి అపజయమే లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బంపర్ హిట్లే. అలాంటి రాజమౌళి కెరీర్లో ఫ్లాప్ చేరింది. రీసెంట్గా RRR మూవీకి సంబంధించిన మేకింగ్ విశేషాలు తెలియజేస్తూ RRR బిహైండ్ అండ్ బియాండ్ అనే పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంటరీలో క్లాస్ అండ్ క్రూ కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంతేకాకుండా రామ్ చరణ్, తారక్, అలియా భట్, అజయ్ దేవగన్, రాజమౌళి, కీరవాణిల అభిప్రాయాలను రికార్డ్ చేసి పెట్టారు. ఈ నెల డిసెంబర్ 20న కొన్ని థియేటర్లలో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీకి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో రాజమౌళికి రేర్ ఫ్లాప్గా ఇది నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్, NTRతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటించారు.